అందరికీ నమస్కారం. నేను మీ మిద్దె తోట రవిచంద్ర కుమార్. ఈరోజు టవర్ గార్డెన్ గురించి మీకు చెప్తాను. టవర్ గార్డెన్లో మనకి 50 హోల్స్ ఉంటాయి చుట్టూ. ఆ 50 హోల్స్లో రకరకాల ఆకుకూరలు పెట్టుకునే అవకాశం ఉంది. 7 వరుసలు, ఒక్కొక్క వరుసలో 8 ప్యాకెట్లు ఉంటాయి. 8 ప్యాకెట్లలో 2 వరుసలు ఒక్కొక్క వెరైటీ గరకు పెట్టుకున్నట్టయితే అపార్ట్మెంట్లో, ఇళ్లలో ఖాళీ స్థలం లేనటువంటి అనేక మందికి ఇది చక్కటి అవకాశం. ఇది ఏర్పాటు చేసుకోవటం వల్ల 2x2 2 అడుగులు బై 2 అడుగుల ప్లేసుల్లో దీన్ని చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు. 7 వరుసల్లో 7 రకాల ఆకుకూరలు మనం పండించుకున్నట్టయితే రోజుకు ఒకటి చొప్పున వారం రోజులకు సరిపడా ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, చక్కటి ఆకుకూరలు మన ఇంట్లోనే పండించుకునే అవకాశం ఉంది. చూసారు కదా, ఇలా కింద ఒక స్టాండ్ ఉంటుంది. దీనికి పైన ఈ డ్రమ్ములో 7 వరుసలు మనం కింద నుంచి పైకి 7 వరుసలు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క వరుసలో 8 బాకెట్లలో కింద ఇలా ఏర్పాటు చేసుకొని మధ్యలో ఈ 4 అంగుళాల పైప్ ఏదైతే ఉందో, మనం ఇంట్లో వేసే కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో, కిచెన్ వేస్ట్ ఇందులో వేయటం వల్ల మనకి వర్మీ కంపోస్ట్ వర్మ్స్ మనకు తయారు చేస్తాయి. చక్కటి వర్మీ కంపోస్ట్ మనకి ఈ డబ్బాలో మన ఇంట్లో మనకే దొరుకుతుంది. ప్రతిరోజు మనం నీరు ఇలా చుట్టూ చక్కగా తడిచేదట్టు పైన ఇచ్చుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే ప్రతిరోజు మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో, అది వంకాయ, బీరకాయ, చిక్కుడుకాయలు కానీ, వెల్లుల్లి, అల్లం, అలాగే పీల్స్ తీస్తాం కదా, ఉల్లిపాయ, వీటి తొక్కలన్నింటినీ కూడా పచ్చివాటిని రోజు తీసుకొచ్చి ఇందులో కనుక మనం ఇలా వేసుకున్నట్టయితే, ఇందులో మనం ఇలా వేసుకొని ఇందులో ఇలా ఉంచుకున్నట్టయితే చక్కగా ఇందులో వర్మీ కాంపోస్ట్ ఇందులో తయారవుతుంది. ఈ వర్మీ కంపోస్ట్ చాలా పర్ఫెక్ట్గా, చాలా మనకి ఒరిజినల్ వర్మీ కంపోస్ట్ ఇందులోనే తయారవుతుంది. చూడండి, వర్మీ కంపోస్ట్ ఎంత బాగా తయారైందో చూడండి. వర్మీ కంపోస్ట్ ఇలా జీలకర్ర పలుకుల్లా ఉంటుంది ఒరిజినల్ వర్మీ కంపోస్ట్. ఇది మనకి బయట దొరకదు. వర్మీ కంపోస్ట్ అని కాంపోస్టు మనకు దొరికే పశువుల ఎరువుని కాంపోస్ట్ కింద మార్చి, లేదా ఆకులు, చెత్త, చెదారం దొరికే వాటిని కాంపోస్ట్ కింద మార్చి వాటినే మనకి మార్కెట్లో మనకి ఈరోజు అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి ఎట్లా వచ్చింది వర్మీ కంపోస్ట్, ఎంత బాగా వచ్చింది చూడండి. ఇలా జీలకర్ర పరుకులు మన ఇంట్లో, మన గార్డెన్లో మనమే ఇందులో వర్మీ కాంపోస్ట్, చక్కటి వర్మీ కాంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అలాగే ఇందులో వచ్చినటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దానిని ప్రతి 60 రోజులకి ఒకసారి కింద ఏదైతే ఉందో, ఈ కింద హోల్ ఉంటుంది, అక్కడ ఆ క్యాప్ తీసినట్టయితే అక్కడి నుంచి వర్మీ కంపోస్ట్ బయటకు వస్తుంది. ఆ వర్మీ కంపోస్ట్ని మనం మొక్కలకు వాడుకోవచ్చు. అలాగే ఇందులో నుంచి వచ్చే అది చాలా బలవర్ధకంగా ఉంటుంది. ఇందులో నుంచి బయటకు వచ్చే వాటర్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ చూపిస్తాం మీకు. చూడండి, ఎక్సెస్ వాటర్ అంతా పైనుంచి వచ్చిందంతా వచ్చి ఈ పైపులో ఇలా డ్రైనేజీలోకి వస్తుంది. మనం డ్రైనేజీలో అయినా పెట్టుకోవచ్చు, లేదా అక్కడ ఒక డబ్బా కనుక పెట్టుకుంటే వర్మీ వాష్ వస్తుంది. దాన్ని కనుక మనం మొక్కలకి ఇచ్చుకున్నట్టయితే స్ప్రే అయినా చేసుకోవచ్చు, డైరెక్ట్గా నీళ్ళల్లో కలిపి నీళ్ళైనా పోసుకోవచ్చు. మొక్కలకి చాలా బలవర్ధకమైన పోషక పదార్థాలన్నీ కూడా ఈ వర్మీ వాష్లో ఉంటాయి.